కలెక్టరేట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇది ఒక్కటో రెండో కాదు అనేక చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో లభిస్తున్న ఆధారాలేంటి, ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లో వెళ్దాం. ఏపీలో పలువురు సబ్ రిజిస్ట్రార్ ఆస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలోని సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ నివాసంతో పాటు ప్రసాద్ దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. గత నెల 4-5 తేదీల్లో సోదాల్లో లభించిన సమాచారంతో ఇవాళ మరొకసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ వివరాలు అందిస్తారు. నరేష్, ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో లభించిన సమాచారంతో మరొకసారి సోదాలు నిర్వహించడం, ఎలాంటి సమాచారం ఇంతకు ముందు దొరికింది, ఇంకా ఎవరెవరి ఇళ్లలో తనిఖీలు చేయబోతున్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏకకాలంలో ఒకే చోట 2 చోట్ల ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి ప్రసాద్ ఇంట్లో ఒకవైపు సోదాలు నిర్వహిస్తుంటే, మరోవైపు అటు డాక్యుమెంట్ రైటర్స్ కి ఇటు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ కి మధ్య డబ్బు వ్యవహారం నిర్వహించిన ఒక ప్రైవేట్ వ్యక్తి సోమశేఖర్ ఉన్నాడు. అతని ఇంట్లో కూడా చిలమత్తూరులో అటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం నగరంలో సోదాలకు డిఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంటే, అటు చిలమత్తూరులో జయమ్మ సిఐ ఏసీబీ సిఐ జయమ్మ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ గత నెల 4-5 తారీఖున జరిగినటువంటి ఏసీబీ అధికారుల తనిఖీల్లో కొంత కీలక సమాచారం వచ్చింది. ప్రసాద్ అదేవిధంగా సోమశేఖర్ ను ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకొని డాక్యుమెంట్ రైటర్స్ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు అటు ఫోన్ పే ద్వారా కావచ్చు, ఇతర రకాల పద్ధతుల ద్వారా డబ్బులు వసూలు చేసి డైరెక్ట్ గా సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ అందిస్తుంటాడు. ఇలాంటి వ్యవహారం నిర్వహించేందుకు ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకొని మరి ఈ చేస్తున్నాడన్న ఫిర్యాదులతో పాటు అటు ఏపీ ఐఐసికి సంబంధించినటువంటి భూముల సమీకరణ, ఏదైతే రైతుల నుంచి భూసేకరణ చేస్తారో ఏపీఐఐసికి కేటాయించేందుకు ఆ భూములకు సంబంధించి కూడా కొంత అవకతవకలు జరిగాయి. ఈ నేపథ్యంలో అటు ఏసీబీ అధికారులు గత నెల 4-5 తారీఖులో చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోదాలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు మరొకసారి వాళ్ళు ఇళ్లలో కూడా ఏకకాలంలో అటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న ప్రసాద్ ఇంట్లో పాస్పోర్ట్ తో పాటు కొన్ని ఫోన్లు, అదేవిధంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన పాస్బుక్లు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు అటు సోమశేఖర్ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఉన్నారో అతను ఫోన్ పే నుంచి సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ కి ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, అదేవిధంగా సోమశేఖర్ కు ఇంకా ఎవరైనా డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించారా అన్న కోణంలో అయితే మాత్రం ఇప్పటి వరకు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్ నరేష్.